వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. నేను మీ సతీష్. ఇవాల్టి ఈవినింగ్ న్యూస్ లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముఖ్యంగా దిశలో వచ్చినటువంటి ఈవినింగ్ న్యూస్ 5 PM బులెటిన్ ఒకసారి చూస్తే ప్రధాన వార్త కాళేశ్వరంపై కేసీఆర్ వ్యూహం ఏంటి? తాజా పరిణామంతో ఈటల హరీష్ తర్వాతే గులాబీ బాస్ ఎంక్వైరీ. ఆ ఇద్దరి తర్వాత వెళ్లాలనా? సో కాళేశ్వరం విచారణకు కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీంతో ఆయన దానిపైన తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇది అంటే వెళ్తానని ఆయన చెప్పారు. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, కమిషన్ ముందు తన సమాధానం ఎలా ఉండాలని దానిపైన రకరకాల చర్చలు ఇప్పటికే హరీష్ రావుతో కూడా పలు దఫాలుగా ఆయన మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. సో దీనిపైన ఇవాళ వీళ్ళు బ్యానర్ ఐటమ్ సాయంత్రం పూట ఈ నెల 5న విచారణకు రావాల్సిన కమిషన్ నోటీసులు 11వ తేదీ వస్తానన్న కేసీఆర్ ఓకే చెప్పిన కమిషన్. ఈ నిర్ణయం వెనుక పక్కా వ్యూహం ఉందా? తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిన తేదీ మారింది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని, ఆ రోజుకు బదులుగా జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా కేసీఆర్ కమిషన్ కు సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కమిషన్ అందుకు అంగీకరించింది. అయితే ఈ నెల 6న మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం విచారణకు హాజరు కావాల్సి ఉండగా యథావిధిగా విచారణకు ఎదుర్కొంటారా లేక వీరు కూడా గడువు కోరుతారా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ వీరిద్దరూ హాజరైతే చివరిగా కేసీఆర్ కమిషన్ ముందుకు రానున్నారు. సో 5వ తేదీన హాజరు కావాల్సింది కాస్త 11వ తేదీకి ఆయన తన విచారణ తేదీని జరుపుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన కమిషన్ని ఈ విషయంపై అభ్యర్థించినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. విచారణకు మరింత సమయం కావాలని కేసీఆర్ కోరడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. నోటీసులు అందిన తర్వాత కేసీఆర్తో హరీష్ రావు వరుసగా భేటీలు కావడంతో పాటు విచారణకు హాజరవుతామని మెసేజ్ ఇచ్చారు. కాళేశ్వరానికి సంబంధించి అన్ని వివరాలు పిసి ఘోష్ ఎదుట ఉంచుతారని, ఇదే సమయంలో తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించేలా, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను చాటి చెప్పేలా హరీష్ రావు చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇప్పించబోతున్నారని ప్రచారం జరిగింది. ఇంతలో చివరి నిమిషంలో కేసీఆర్ తన మనసు మార్చుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉందనే వాదన ఒకటి తెరపైకి వస్తోంది. తొలుత ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం ముందు కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటే ఆ తర్వాత ఈటల హరీష్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. తొలుత తాను వెళ్ళడం కంటే ముందు హరీష్ రావును విచారణకు పంపడం ద్వారా కమిషన్ విచారణ శైలి ఏ అంశాలపై దృష్టి పెట్టిందనేది ముందుగానే ఓ అంచనాకు రావచ్చనే వ్యూహంలో భాగంగానే గడువు కోరారా అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో లేఖ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నట్లు పిసి ఘోష్ కమిషన్ విచారణ సైతం లేఖతోనే సరిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది చూడాలి. ఇక హరీష్ రావు పీపీటీ వాయిదా. కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్ పై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం విశిష్టత ప్రాముఖ్యత వివరించేందుకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ఈ పీపీటీ జరగాల్సి ఉండగా హరీష్ రావు తెలంగాణ భవన్ కు వచ్చినప్పటికీ పీపీటీ మాత్రం నిర్వహించలేదు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి, ఇందులో ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటో ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా కేసీఆర్ విచారణకు గడువు కోరడం, హరీష్ రావు పీపీటీని వాయిదా వేయడం చర్చగా మారింది. కేసీఆర్ విచారణకు గడువు కోరినంత మాత్రాన ప్రజల్లోకి తమ వాయిస్ తీసుకువెళ్లే అవకాశం ఉండే పీపీటీని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది అనేది సొంతపాటులో చర్చనీయాంశంగా మారింది. సో ఇటు కమిషన్ విచారణకు గడువు కోరడంతో పాటు పీపీటీని కూడా వాయిదా వేయడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే పార్టీలో అసలు ఏం జరుగుతున్నది కూడా ఇప్పుడు శ్రేణులు ఒక ఆలోచనలో పడిపోయినట్టుగా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. సరే, ఒక విచారణకి వెళ్ళడానికి టైం కోరడంలో అంటే వ్యూహం ఏదైనా ఉండొచ్చేమో, కానీ పీపీటీని ఎందుకు వాయిదా వేసుకున్నది కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఇక మరో వార్త చూద్దాం. అమరుల పేరు పెట్టాలి, రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జల రవాణా 3 పెంచుతాం, కృష్ణా గోదావరిలో జలమార్గాలను అభివృద్ధి చేస్తాం. ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. పున్నమి ఘాట్లో బోట్ మారథాన్ ప్రారంభం. ఇక ఏపీ వార్తల విషయంకి వస్తే ఏపీలో ఉన్న జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసి 3 పెంచేందుకు చర్యలు తీసుకుంటామని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఇవాళ బోట్ మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. పున్నమి ఘాట్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని
మంత్రి జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విశాలమైన తీర నది పరివాహక ప్రాంతాలను వినియోగించుకొని పలు రూట్లలో టూరిజం, ఇన్లాండ్ వాటర్ వేస్లను అభివృద్ధి చేస్తామన్నారు. పీపీపీ మోడల్లో ద్వారా జల రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువ నుంచి రాజధాని అమరావతి వరకు జల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి, ఇతర నదులు, సాగునీటి కాలువల్లో జల రవాణా చేపడతామని పేర్కొన్నారు. తద్వారా పలు మార్గాల్లో బొగ్గు, సిమెంట్ రవాణా సులభతరం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో ఏపీ టూరిజం బోట్లో పున్నమి ఘాట్ నుంచి గొల్లపూడి వరకు మంత్రి ప్రయాణించారు. కొద్దిసేపు బోట్ను కూడా డ్రైవ్ చేయడం విశేషం. ఏపీ తన ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి రకరకాల కృషి చేస్తుంది. దీనిలో భాగంగా జల రవాణా మార్గాన్ని కూడా ఆదాయ మార్గం వనరుగా దాన్ని చేసుకుంటుందని మనం చెప్పవచ్చు. పున్నమి ఘాట్లో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన కూడా అంటే జల రవాణా మార్గం ద్వారా ఆర్థిక వనరులను మరింత పరిపుష్టం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని కూడా ఆయన అన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి వరకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి రాజధాని అమరావతి వరకు కూడా ఒక రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టుగా ఆయన చెప్పారు. ఆ మార్గాలన్నింటినీ అభివృద్ధి చేసి తద్వారా ఆర్థికంగా పరిపుష్టం కావచ్చనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక రేపటి నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు. అన్ని మండలాల్లో దరఖాస్తుల స్వీకరణ, మానవీయ కోణంలో భూ సమస్యను పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. రాష్ట్రంలో గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిన విధానాన్ని జరిగిన తప్పులను సరిచేసి మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, భూ పరిపాలన ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెవెన్యూ సదస్సులపై ఇవాళ ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఏప్రిల్ 14వ తేదీన ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఇక మొదటి దశలో 17వ తేదీ నుంచి 4 జిల్లాల్లోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. ఆ తర్వాతే మే 5వ తేదీ నుంచి 20 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ఇప్పుడు రేపటి నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంలో భాగంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్తో కూడిన బృందం వెళ్తుందని, ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. ఇక మొదటగా 4 పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంట. మొదటగా 4 పైలట్ మండలాలు 72 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో 13,000కు పైగా దరఖాస్తులు, రెండో విడతలో 28 మండలాల్లో 421 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 42,000 దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి ఇప్పటివరకు 60% వరకు భూ సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, త్వరలో పరిష్కారం చూపిస్తామన్నారు. కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. భూభారతి చట్టంలో భాగంగా గ్రామ పరిపాలనా అధికారులకు అతి త్వరలో నియామక పత్రాలు అందజేసి మండలాల్లో నియమించబోతున్నామని మంత్రి ప్రకటించారు. గ్రామ పాలనా అధికారులు 10,954 పోస్టుల భర్తీకి జీవో విడుదల చేయగా 5,000కు పైగా దరఖాస్తులు అందగా మెరిట్ జాబితాలో 3,550 మంది ఎంపిక అయ్యారన్నారు. మొదటి దశలో 6,000 మంది సర్వేయర్లను 2 నెలల్లో నియమించబోతున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల వద్దకే పాలన మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజల వద్దకే రెవెన్యూ అంటే భూ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు అంటే తహసీల్దార్తో పాటు రెవెన్యూ అధికారులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి రెవెన్యూ గ్రామాలకు వెళ్ళి అక్కడ భూ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు. సో దీనిలో భాగంగా రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కోరారు. ఇక మరో వార్త చూసుకుంటే, కొల్లేరును కాపాడాలి, మానవీయ కోణంలో సమస్య పరిష్కారం, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. రేసుగుర్రం ఏది అరణ్వేష్తో అపురూప చిత్రం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. నడి రోడ్ల మీద ఇదేం అతి
అర్ధరాత్రి బర్త్డే వేడుకలపై సజ్జనార్ ట్వీట్. నడి రోడ్ల మీద ఇదే మతి, అర్ధరాత్రి బర్త్డే వేడుకలపై సజ్జనార్ ట్వీట్. అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుతున్న యువకులకు ఉప్పల్ పోలీసులు బుద్ధి చెప్పారు. ఇంకోసారి ఇలాగే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేశారు. నడి రోడ్ల మీద ఇదేం అతి అంటూ మండిపడ్డారు. ఇదో ఫ్యాషన్ అయిపోయిందన్నారు. పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో జరుపుకోవాలని సూచించారు. తమ్ముళ్ళు జర భద్రం, పుట్టినరోజుని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోండి అని నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ వార్త చాలా సంచలనంగా మారింది గత 2 రోజుల నుంచి. అంటే ఫస్ట్ టైం దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది SV6 న్యూస్. మన వేదిక ద్వారా, మన ఛానల్ ద్వారా ఈ విషయం ప్రపంచం దృష్టికి వెళ్ళింది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 2 రోజుల నుంచి, అంటే నిన్న ఈ రోజు నుంచి గత 48 గంటలుగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన అంశాల్లో ఇదొకటి. అంటే ఈ రోజుల్లో బాగా జనాలకు అలవాటు అయిపోయింది రోడ్లపైన బర్త్డేలు చేసుకోవడం, లేకపోతే ఇంకా గల్లీల్లో నిల్చొని కేకులు కట్ చేయడం, బాంబులు పేల్చడం మీద ఒక ఫ్యాషన్ అయిపోయింది. గజమాలని, కత్తులని, చేతిలో పిస్తలని, కొంతమంది ఇలా వికృతంగా రకరకాలు చేస్తున్నారు జనాలంతా కూడా. సో దీనిపైన అంటే పోలీసులు నిర్వహించిన కార్యక్రమానికి ఉప్పల్ SCI గారు అయితే నిర్వహించిన, ఎలక్షన్ రెడ్డి గారు నిర్వహించిన కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయ్యాం. ఈ విషయాన్ని మా ఛానల్ ద్వారా మేము అంటే ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాం. ఇది ఎంత విపరీతంగా వైరల్ అయిందంటే దాదాపు ప్రతి ఒక్క సోషల్ మీడియా వేదిక, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్క డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా ఇది అంటే ఇటు ఇన్స్టాలో, అటు ట్విట్టర్లో, ప్రతి ఒక్క చోట మా వీడియో వైరల్ అవుతుంది. మా వీడియోని చాలామంది కాపీ కొడుతున్నారు. ఇది కాపీరైట్ ఇష్యూ కూడా చేస్తాం దీన్ని. దయచేసి ఛానల్ అన్నీ కూడా మాకు అంటే SV6 సంబంధించి మీరు దాన్ని కట్ చేసుకొని, ఇక్కడ చూస్తే ఇట్లా చాలా యూట్యూబ్ ఛానళ్ళు మా వీడియోని అంటే వాళ్ళు సొంతంగా దాన్ని కట్ చేసుకుని దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇది కాపీరైట్ ఇష్యూ అవుతుంది. దయచేసి ఇలాంటివి చేయకండి. కనీసం కట్టేసి ఇవ్వాలన్న ఒక కనీస ధర్మాన్ని పాటించండి. ఆ నిబంధనను మీరు అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే కాపీరైట్ ఇష్యూ ద్వారా మీకు అంటే కాపీరైట్ ఇష్యూ వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న చాలా మందికి ఈ విషయం తెలుసు. సో ఇప్పుడు సజ్జనార్ గారు అయితే కూడా నడి రోడ్ల మీద ఇదే మతి అని చెప్పేసి దోస్తులను పిలవాలి, నడి రోడ్డు మీదకు రావాలి, బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో నానా హంగామా చేయాలి, రోడ్ల మీద వెళ్ళే వారికి ఇబ్బందులు కలిగిన, అసౌకర్యానికి గురైన వారికి ఏం పట్టదు, నడి రోడ్లపై ఇలా బర్త్డే వేడుకలు యువతకు ఫ్యాషన్ అయిపోయింది, సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం వేడుకల పేరుతో వెరివేషాలు వేస్తున్నారు. పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇంట్లో జరుపుకోండి, నడి రోడ్ల మీద కాదు. బర్త్డే కదా అని వదిలేయకుండా మీ పిల్లలు కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఇతరులను ఇబ్బందులు గురి చేస్తూ వేడుకలు చేసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ కూడా వైరల్గా మారింది. రాత్రిపూట రోడ్డు మీద ఏంటి, బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీలేదా? రోడ్డుగా బ్లాక్ చేస్తారు మీరు. రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు. DMart is not yet excusable. No, DMart ముసలి రోడ్డు గురించి రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? రోడ్డు మీద వాట్ ఇస్ నథింగ్ గుడ్. Take all the names and details. మీ మేనేజ్మెంట్ తో మాట్లాడతాను. మీ మేనేజర్ ఎవరు, మీ ఇన్ఛార్జ్ ఎవరు, ఈ రోడ్ల మీద ఎందుకు కవర్ చేస్తున్నారు? తీసుకుంటాము. తీసుకుంటాము. మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా? చూపించండి ఆర్సీ. మీ లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం. ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు ఆనలేదు. చూశారు కదా, నడి రోడ్డు పైన బర్త్డేలు జరుపుకోవడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయిన ఈ సమయంలో పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా దృష్టి పెట్టి ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ అంటే
సామాన్యుడికి అంటే యువతకి ఒక అవగాహన కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉప్పల్ సిఐ గారు ఎలక్షన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది. దానిలో కూడా మేమంతా అంటే SV6 న్యూస్ భాగం కావడం, మా ద్వారా ఈ విషయం ప్రపంచాన్ని దృష్టికి వెళ్ళడం మాకెంతో కూడా సంతోషంగా ఉంది. అంటే ఒక మార్పు కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో ఇది మాకు లభించినట్టు ఒక పెద్ద ప్రోత్సాహంగా మేము భావిస్తున్నాం. దయచేసి చాలామంది మా వీడియోని వాళ్ళు అంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది నాకు ఆలోచన కూడా లేకుండా దాన్ని అంటే మొత్తం యథాతథంగా వాడేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాలి. కాపీరైట్ ఇష్యూ వస్తుంది మీకు, మేము స్ట్రైక్ వేసామంటే అది మీకు ఎంత ఇబ్బందో మాకు తెలుసు. దయచేసి ఆ వీడియోని అట్లా ఉపయోగించకూడదని చెప్పేసి మేమందరం అంటే మా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక ఆ విధంగా దాన్ని అలా కంటిన్యూ చేశారంటే అది మీకే ప్రాబ్లంగా మారుతుంది. ఇక మరో వార్తకు వెళ్దాం మనం. ఇక వెలుగులోకి వెళ్తే కనుక V6 న్యూస్ డిజిటల్ వెలుగు వెళ్తే సో ఆవిర్భావ దినోత్సవానికి సార్ రాలే, రాష్ట్ర ఏర్పాటులో మేమే ఛాంపియన్ అంటూ సెలబ్రేషన్స్ దూరం, తెలంగాణ భవన్లో ఉత్సవాలకు కేటీఆర్ కవిత గైర్హాజరు, ఫామ్ హౌస్లో కేసీఆర్, డల్లాస్లో కేటీఆర్, నివాసంలోనే ఎమ్మెల్సీ కవిత, ఆఫీస్కు వచ్చిన హరీష్, జెండా ఎగరవేసిన మధుసూదనాచారి. సో ఆ ముగ్గురు లేకుండానే బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించే కేటీఆర్, కవిత ఈ ముగ్గురు లేకుండానే తెలంగాణ భవన్లో ఉత్సవాలు జరపడం అనేది ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. ఒక హరీష్ రావు మాత్రమే హాజరయ్యారు. మధుసూదనాచారి తెలంగాణ భవన్లో జెండా ఎగరేసి ఉత్సవాలకి జరుపుకున్నారు. అయితే ముగ్గురు అంటే తెలంగాణ తెచ్చింది మేమే, ఉద్యమంలో కీలకంగా ఉంది మేమే, తెలంగాణ రావడానికి కారణం మేమే అని చెప్పుకునే పార్టీ పెద్దలే ఆ ఉత్సవాల్లో పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది, విమర్శలకు కూడా దారితీస్తుంది. ఎల్కతుర్తి రజతోత్సవ సభ తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారు. కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఫెయిల్యూర్ని ఎత్తి చూపారు. ఆమె అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆ లేఖ బయటికి రావడం పెను దుమారం రేపింది. అమెరికా నుంచి వచ్చిన కవిత ఆ లేఖ తానే రాసినట్టు చెప్పారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేశారు. మరుసటి రోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ తమ పార్టీలో రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మీడియాలో చిట్ చాట్ చేసిన కవిత కేటీఆర్, హరీష్ టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖ రాసిన కవిత, ఆరోపణలు చేసిన కేటీఆర్, వివాదాన్ని పరిష్కరించాల్సిన కేసీఆర్, ఈ ముగ్గురు హాజరు కాకుండానే ఆవిర్భావ దినోత్సవాలు జరగడం విశేషం. తెలంగాణ ఏర్పాటులో తామే ఛాంపియన్స్ చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఇవాళ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దిన వేడుకలకు హాజరు కాలేదు. మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటిలాగే ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించినట్టు పదే చెబుతున్న ఈయన ఈసారి పార్టీ కార్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొనలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. కేసీఆర్ కేవలం 3 సార్లు మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. గత ఏడాది తెలంగాణ భవన్లో జరిగిన వేడుకలకు వచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రాలేదు. కవిత లేఖ తదనంతర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారని, జెండాను ఆవిష్కరించి కీలక అంశాలను ప్రస్తావిస్తారని అందరూ భావించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తమకు తెలంగాణపై ప్రేమ తగ్గలేదంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్సీ కవిత ఇవాళ కూడా వార్తల్లో నిలిచారు. ఆమె బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ ఉత్సవాలకు హాజరు కాలేదు. గత ఏడాది ఇదే రోజున లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈ ఏడాది తెలంగాణ భవన్కు వెళ్లకుండా తన ఇంట్లో ఏర్పాటు చేసిన భారత జాగృతి కార్యాలయంలోనే జెండాను ఆవిష్కరించారు. ఇటీవల ఆమె మాట్లాడుతూ కేసీఆర్కు బీఆర్ఎస్, భారత జాగృతి రెండు కళ్ళని చెప్పారు. అంటే ఆమె డైరెక్ట్గానే బీఆర్ఎస్ నుంచి దూరం అయ్యారా అనే టాక్ కూడా వస్తోంది. జెండా ఆవిష్కరించిన మధుసూదనాచారి తెలంగాణ భవన్లో జరిగిన ఆవిర్భావోత్సవాల్లో పార్టీ సెక్రటరీ జనరల్, మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. బీజేపీలో పార్టీని కలిపే ప్రసక్తే లేదని, ఒంటరిగానే 100 సీట్లతో అధికారంలోకి వస్తామని కేసీఆర్ మరోమారు సీఎం అవుతారని ఆయన చెప్పుకొచ్చారు. అంటే పార్టీ పరంగా ఇప్పుడు ఎదుర్కొన్న సమస్యలా లేకపోతే ఇతర కారణాల రీత్యా కూడా కేసీఆర్ అయితే తెలంగాణ భవన్కు రాకపోవడం అందరికీ ఒక రకంగా చర్చకు దారితీసింది. ఇంత సంక్షోభ సమయంలో కూడా ఆయన మౌనంగా ఉండడం, ఫామ్ హౌస్కే మరోసారి పరిమితం అయిపోయారన్న విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక మరో వారు చూద్దాం. హైదరాబాద్లో ఎకో టౌన్, జపాన్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం, మూసీ పునరుజ్జీవంపై ఫోకస్, యువతకు నైపుణ్యం కల్పించడమే ధ్యేయం, కిటాక్యుషు ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కిరాయి నెలకు 2,70,000, 15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్,
బెంగళూరులో ఫుల్ కిరాయిలు, ఐటీ సెక్టార్ సమీపంలో భయపెడుతున్న రెంట్స్, సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ నిజమేనంటూ నెటిజన్ల కామెంట్స్. తెలంగాణ వల్లే నాలో ఉద్యమ స్ఫూర్తి, జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల అదే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వీళ్ళు ప్రధానంగా తీసుకున్నారు. సెకండ్ పేజీకి వెళ్తే హైదరాబాద్లో ఎకోటౌన్ గురించి చదువుకుందాం ఒకసారి. తెలంగాణ కిటాకిషు మధ్య పరస్పర సహకార ఒప్పందం, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలలో సహకారానికి పునాది కానున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జపాన్ కిటాకిషు మేయర్ కజుహిసా టక్యూచి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కొత్త ప్రపంచ భాగస్వాములు ఏర్పరచుకోవడం ద్వారా రాష్ట్ర పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఏప్రిల్లో నేను జపాన్ సందర్శించినప్పుడు అక్కడి అభివృద్ధి చూశాను. కిటాకిషు నగరం ఎకోటౌన్ మోడల్తో చాలా ప్రేరణ పొందాను. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో అలాంటి నమూనాను అభివృద్ధి చేయడం కోసం అనేక జపాన్ కంపెనీలతో ఇవాళ సంతకం చేయడం సంతోషంగా ఉంది. మూసీ నది అభివృద్ధి, పునరుజ్జీవంపై మా దృష్టి ఉంది. యువతకు నైపుణ్యం కల్పించడం కూడా మా ప్రధాన ప్రాధాన్యత. మా విద్యార్థులు జపనీస్ భాష నేర్చుకోవాలనుకుంటున్నారు. హైదరాబాద్ కిటాకిషు మధ్య విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఇటీవల పర్యావరణ హిత కిటాకిషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఎకోటౌన్ ఏర్పాటుకు జపనీస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సో హైదరాబాద్ను ఒక ఎకో టౌన్గా మార్చేందుకు జపాన్లోని కిటాకిషు నగర ప్రతినిధులతో మన రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. అక్కడ ఏ విధంగా అయితే పర్యావరణ హితమైన నగరంగా మారిందో అలాగే ఇక్కడ హైదరాబాద్ను కూడా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పారు. ఇక మరో వార్త చూద్దాం. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కిరాయి నెలకు 2,70,000 బెంగళూరులో ఉన్న విషయం ఇది. దీనిపైన ఒక నెటిజన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. సొంత ఇల్లు లేని వారు అద్దె ఇంటికి నెలకు ఎంత మొత్తం చెల్లిస్తారు? దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పలేం, కానీ వేలల్లో ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. బెంగళూరులో లక్షల్లో ఉంటుందంటే నమ్ముతారా? వినేందుకే భయం వేస్తుంది కదా. ఓ ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటికి నెలకు ఏకంగా 2,70,000 అద్దె వసూలు చేస్తున్నారట. హరలూరు ప్రాంతంలో 1,464 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉండాలంటే నెలకు 2,70,000 అద్దెతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ కింద మరో 15 లక్షలు చెల్లించాలట. ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్ కారణం ఆ ప్రాంతంలో అద్దె భారీగా పెరుగుతూ వస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది నిజమే, మేము కూడా పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ ప్రాంతంలో అంత మొత్తం అద్దె ధరలు లేవని, అది నిజం కాదంటూ కామెంట్ చేస్తున్నారు. బెంగళూరు అంటేనే ఐటీ సిటీ. సో అక్కడ ధరలు విపరీతంగా ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే. రెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. చాలామంది అంటే ఒకరిద్దరు ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకొని అంటే రెంట్ షేర్ చేసుకుంటారని మనం వింటూనే ఉంటాం. అయితే తాజాగా వచ్చిన వార్త ఏంటంటే, ఒక ఆయన పెట్టిన పోస్ట్ ప్రకారం చూస్తే అక్కడ హరలూర్ అనే ప్రాంతంలో అద్దె ఏకంగా నెలకు 2,70,000 ఉందంట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. అంటే 2,70,000 అంటే మామూలు మాటల, మనం మహా అంటే ఎంత కడతాం హైదరాబాద్ సిటీలో? 15,000 నుంచి 20,000 ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటే కనుక, లేదు అంటే 25,000 వరకు ఉండొచ్చేమో. అంటే ఐటీ సెక్టార్, ఐటీ ప్రాంతం దగ్గరలో చూసుకుంటే 20 నుంచి 25,000 ఉండొచ్చు. కానీ ఇక్కడ బెంగళూరు 25 లేకపోతే 30 అనుకుందాం. కానీ ఇక్కడ చూస్తే 2,70,000 చెప్తున్నారు. అయితే దీన్ని కొంతమంది ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటిది ఏమి ఉండదు, అంత పెద్ద మొత్తంలో అయితే అక్కడ రెంట్లు ఉండవని కూడా చెప్తున్నారు. కానీ ఆయన పెట్టిన పోస్ట్ మాత్రం అది వైరల్గా మారింది, ప్రస్తుతం చర్చనీయాంశంగా కూడా అయ్యింది. తెలంగాణ వల్లే నాలో ఉద్యమ స్ఫూర్తి, జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల అదే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ తనలో ఉద్యమ స్ఫూర్తి నింపిందన్నారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మనిచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. 3.5 కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా విద్యార్థులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకువెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం ఇది కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇక కొండచర్యలు విరిగిపడి 3 సైనికులు మృతి, మరో 6 ఆచూకీ గల్లంతు. ఈశాన్య రాష్ట్రాల వరద విభత్సం, రెడ్ అలర్ట్ జారీ. సిక్కింలో జరిగిన ప్రమాదంలో 3 సైనికులు చనిపోయారు. మావోయిస్టుల లొంగుబాటు అది జరుగుతూనే ఉంది. ప్రస్తుతం 16 మంది మావోయిస్టుల లొంగుబాటు, వీరిలో 6గురిపై 25 లక్షల రివార్డు. సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ వెల్లడి. ఛత్తీస్గఢ్లో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో వీరు సరెండర్ అయినట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. ఇందులో 6గురిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. బెటాలియన్లు, ఇతర విభాగాలకు చెందినటువంటి వాళ్ళు లొంగిపోయారని చెప్పేసి లొంగిపడంతో స్థానిక జర్లపెండ గ్రామం నక్సల్స్ రహిత గ్రామంగా మారినట్లు వివరించారు. ఇటీవల భద్రతా బలగాల ఎదురుకాల్పులో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. చంపడానికైనా చావడానికైనా సిద్ధం. బెదిరింపు కాల్స్కు భయపడ, దమ్ముంటే ధైర్యంగా ఎదుర్చి కొట్లాడండి. బీజేపీ గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ తన కుటుంబం కోసం, ధర్మం గురించి చంపడానికైనా చావడానికైనా తాను రెడీగా ఉన్నానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తనకు వివిధ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన యాక్షన్ తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా బెదిరింపు కాల్స్ చేసే వాళ్ళు యాక్టివ్ అయ్యారు. గో సంరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నెంబర్లు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే కాల్స్పై తాము ఎలాంటి యాక్షన్ తీసుకోలేమని, అంత టెక్నాలజీ లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా అలాంటి వాటికి భయపడేది లేదు. దమ్ముంటే ధైర్యంగా ఎదురొచ్చి కొట్లాడండి అని సవాల్ చేశారు రాజాసింగ్. ఇవి ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ముఖ్యాంశాలు. తిరిగి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.